కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 5వ స్కందం 14వ అధ్యాయం 28వ శ్లోకం నుంచి చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే తే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 28వ శ్లోకం. సో మనము అడవిలో ఒక బద్ధజీవి అంటే భౌతిక ప్రపంచం, ఈ భౌతిక జగత్తు అనే అడవిలో ఒక బద్ధజీవి ఒక వ్యాపారవేత్తతో పోలుస్తూ ఎలా భ్రమిస్తూ కష్టాలు పడుతున్నాడు అనే విషయాన్ని చర్చించుకుంటున్నాం మనము. సో అందులో భాగంగా ఈరోజు మోస్ట్లీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దామంట. సో ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకం యొక్క అనువాదంలో, ఒక్కొక్కసారి ఈ బద్ధ జీవాత్మ మోహమాయ ఒక రూపాన్ని దాల్చితే దానికి ఆకర్షితుడు అయిపోతాడంట. అంటే ఇక్కడ ఎలా జీవుడు ఆకర్షితుడు అయిపోతాడంటే తన భార్యకు కానీ లేకపోతే గర్ల్ ఫ్రెండ్, ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది పెళ్లి చేసుకోరు కదా చాలా రోజులు. సో పెళ్లి చేసుకోకుండా గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తారు కదా, అలా గర్ల్ ఫ్రెండ్ పట్ల ఆసక్తుడైపోతాడు. తద్వారా అతను ఎప్పుడు ఈ అమ్మాయి లేకపోతే ఈ భార్య నన్ను ఎప్పుడు కౌగిలించుకుంటుంది అని ఎప్పుడు చూడు ఆతృత ఉంటాడంట. తద్వారా ఈ ఆతృత మొత్తం ఆయన బుద్ధి అంతా తెలివంతా ఇందులో నిమగ్నమైపోతుంది, చేతనంతా. సో తద్వారా అతను జీవితం యొక్క పరమ లక్ష్యం గురించి అసలు గుర్తుకు తెచ్చుకోలేడంట. అసలు గుర్తుండదు అతనికి, దాని గురించి అసలు అర్థం కాదు, అసలు దాని గురించి ధ్యాస అయిపోతాను అనమాట. సో బుద్ధి తెలివి అంతా నశించిపోతుందన్నమాట ఈ మోహమాయలో పడి. సో అందుకే ఎవరైతే ఇలా భౌతిక ఆసక్తితో ఉంటారో ఆ సమయంలో ఇంకా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించాలి, భక్తి గురించి తెలుసుకోవాలనే కోరిక కానీ ఆసక్తి కానీ ఉండదంట. అప్పుడు ఆయన ఆ విధంగా తన భార్యకో గర్ల్ ఫ్రెండ్కో బాగా ఎక్కువగా ఆసక్తుడైపోయి ఎలాగైనా సరే ఆమెకు ఒక మంచి ఆమెను సంతోషంగా ఉంచడానికి, ఆమెను సంతృప్తిగా ఉంచడానికి
ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేస్తాడంట. దాని తర్వాత ఈ విధంగా ఇంకా ఇంట్లో ఇద్దరు కలిసి అక్కడ ఆమె యొక్క మాటలు, ఆమె యొక్క చూపులు, ఆమె యొక్క చేష్టలు ద్వారా ఇంకా అలా భార్య పిల్లల యొక్క చేష్టల ద్వారా చాలా మోహితుడైపోయి ఆకర్షితుడైపోతాడంట. ఈ విధంగా ఆయన కృష్ణ భావనామృతాన్ని మర్చిపోతాడు. కృష్ణ చైతన్యం అనేది ఇంకా చేతనలో ఉండదు. తద్వారా ఆయన ఈ భౌతిక ప్రపంచంలోని అంధకారమైన ఈ భౌతిక ప్రపంచంలో అంధకారంలో పడిపోతాడు, అజ్ఞానతలో. సో అందుకే ప్రభుపాల్ వారు స్టార్ట్ ఇలా చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక బద్ధ జీవుడు తన భార్య కౌగిల్లో వచ్చేస్తాడో ఇంకా తను కృష్ణ భావనామృతం గురించి అంతా మర్చిపోతాడంట. సో ఎంత ఆసక్తుడైపోతే తన భార్య పట్ల అంతగా ఆయన ఈ భౌతిక జీవనంలో బద్ధుడైపోతాడు. బంకిం చంద్ర అనే ఒక గొప్ప బెంగాలీ కవి, ఆయన ఏమంటాడంటే కవి says that to the eyes of the lover the beloved is always very beautiful even though ugly. This attraction is called devamaya. Devamaya అంటే ఏంటి? దేవమాయ అంటే ఏంటంటే నేను చెప్తున్నాడు, ఎవరైతే ప్రేమికుడికి ఆ ప్రేమికుడి కళ్ళకి ఎప్పుడు అందంగానే కనిపిస్తుందంట. ఆమె ఎంత చండాలంగా ఉన్నా చూడడానికి, ఎంత బాగోలేకున్నా అందంగా లేకపోయినా కానీ ఆ ప్రేమికుడి కళ్ళల్లో మాత్రం ఆ ప్రేమికురాలు ఎంతో సౌందర్యం, ఎంతో అందంగా ఉన్నట్టు కనిపిస్తుందంట. సో దీన్నే దేవమాయ అంటారు, దీన్నే మాయ అంటారు. సో ఈ పురుషుడు మరియు స్త్రీ పట్ల ఉన్న ఆకర్షణే ముఖ్యమైన కారణం అన్నమాట ఈ భౌతిక జగత్తులో బందీ అయి ఉండడానికి. సో యాక్చువల్లీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా మంచి పాయింట్ ప్రభుపాల్ గారు చెప్తారు. ఇది మీరు అర్థం చేసుకుంటే మాత్రం బాగుంటుంది. యాక్చువల్లీ బోత్ బిలాంగ్ టు పరా ప్రకృతి, ద సుపీరియర్ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్, బట్ బోత్ ఆర్ యాక్చువల్లీ ప్రకృతి. However, because both want to enjoy one another, they are sometimes described as Purusha. Actually, neither is Purusha, but both can be superficially described as Purusha. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే చెప్తాను మీకు. ఒక్కొక్కసారి కొంతమందికి డౌట్ ఉంటుందండి, శాస్త్రాలు ఏంటి ఎప్పుడు చూసినా ఇది ఇలా చెప్తున్నారు. ఇక్కడ చాలాసార్లు ఇక్కడ మనం చూస్తే బద్ధ జీవుడు అని చెప్తారు. మనము ఇక్కడ బద్ధ జీవాత్మని యాక్చువల్లీ పురుషుడిగా గుర్తిస్తున్నారు. ప్రతిసారి పురుషుడని ఉల్లేఖించి చెప్తున్నారు. అంటే ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనిషి శరీరంలో, అంటే మానవుడి శరీరంలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా, పురుషుడైనా స్త్రీ అయినా, ఇద్దరి శరీరంలో ఉన్న ఆత్మ మాత్రం దానికి స్త్రీలింగం పురుషలింగం అట్లా ఏం లేదు, అది శరీరం ద్వారా. సో రెండు కూడా భగవంతుడి యొక్క పరాశక్తి. ఎందుకంటే రెండు ఆధ్యాత్మిక, రెండు ఆత్మలు కూడా, అంటే పురుషుడు శరీరంలో ఉన్న ఆత్మ, స్త్రీ శరీరంలో ఉన్న ఆత్మ, రెండు ఆత్మలు కూడా ఆధ్యాత్మికమే, చిన్మయమే, స్పిరిచువల్. అవి మెటీరియల్ కాదు, ప్రకృతికి చెందినవి. ఆ విధంగా ప్రకృతి అంటేనే ఫీమేల్ అన్నమాట. ప్రకృతి అంటే ఫీమేల్. యాక్చువల్లీ చెప్పాలంటే పురుష అంటే ఎవరైతే భోగించే వారిని పురుష అంటారు, భోగించబడేదాన్ని ప్రకృతి అంటారు. సో భగవంతుడు పరమ పురుషుడు, ఆదిపురుషుడు. అవునా, గోవిందం ఆదిపురుషం తమహం భజామి. సో మనం ఈ నేచర్ని ప్రకృతి అంటాం. అవునా, అందుకని మనం చెప్తాం భగవంతుడి ప్రకృతి గర్భంలోకి మనందరినీ, ఈ ఆత్మల్ని పంపించాడు. సో ఈ ప్రకృతి మన తల్లి. ఆ విధంగా భగవంతుడు మన తండ్రి, మనమందరం భగవంతుడి యొక్క సంతానం, ఆయన మన పరంపిత. సో ఆ విధంగా మనము కూడా భగవంతుడి యొక్క శక్తే. ఎలాగైతే ఈ ప్రకృతి భగవంతుడి యొక్క శక్తో, మనము కూడా భగవంతుడి యొక్క శక్తియే. ఇంకా మనం పరాశక్తి, మనం చిన్మయ, ఆత్మలన్నీ కూడా ఆధ్యాత్మికం, చిన్మయం. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే బద్ధవస్థలో ఉన్నప్పుడు ఒక ఆత్మ బద్ధవస్థలో ఉన్నప్పుడు అది ప్రకృతి అంటే ఫీమేల్, అంటే భోగించకూడదు. అసలైన ఆనందం ప్రకృతి ఎలా అనుభవిస్తుందంటే భోగించబడినప్పుడు. భగవంతుడు ఈ ప్రకృతిని, మనని, అందరినీ దగ్గర నుంచి సేవ తీసుకున్నప్పుడు, లేకపోతే భోగించినప్పుడు, అప్పుడు మనకి అసలైన ఆనందం కలుగుతుందన్నమాట. సో కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే బద్ధవస్థలో ఉన్నప్పుడు జీవాత్మ ఇంకొక జీవిని భోగించి ఆనందాన్ని అనుభవించాలనుకుంటుంది. సో అందుకనే నేను అప్పుడప్పుడు ఫీమేల్ అంటే స్త్రీలింగం, అప్పుడప్పుడు పూర్లింగం చెప్తాను. ఎందుకంటే యాక్చువల్ ఏంటంటే అందరూ ప్రకృతి స్త్రీలింగమే. కానీ ఇక్కడ బద్ధవస్థలో జీవుడు ఏంటంటే నేను భోక్త, నేను భోగించాలి, నేను భోగిస్తాను,
ఈ భోగించడం ద్వారా నేను ఆనందాన్ని పొందగలను అనే చేతనతో ఉంటాడు. ఇది భౌతిక చేతన. ఈ బద్ధవస్థలో ఇలాంటి చేతన ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి పురుషుడి శరీరం అతనికి అలాగే దక్కుతుందన్నమాట. యాక్చువల్లీ ఎవరికైతే అంటే చేతన ఎక్కువ ఉంటుందో, సో పురుషుడి శరీరం దక్కింది. ఆ పురుషుడి శరీరం దక్కినప్పుడు అతను అనుకుంటున్నాను, నేను పురుషుడిని, నేను ఈ స్త్రీని భోగించడం వల్ల నాకు ఆనందం లభిస్తుంది అనే చేతన ఆయనలో ఉంటుందన్నమాట ఇప్పుడు. సో కానీ యాక్చువల్ ఏంటంటే ఇద్దరు ప్రకృతియే. సో అందుకనే ఇలా ఈ మెంటాలిటీని పురుష మెంటాలిటీ అనమాట. ఇది భోగించే వృత్తి అనేది పురుషుడి యొక్క వృత్తి. సో ఒక విధంగా అక్కడ స్త్రీ శరీరంలో ఉన్న ఆత్మ కూడా ఏం ఆలోచిస్తుంది, ఆ ఆత్మ కూడా ఏం ఆలోచిస్తుంది, స్త్రీ శరీరంలో ఉన్న ఈ యొక్క వ్యక్తితో నేను మైథునంలో పాల్గొంటే నాకు ఆనందం కలుగుతుంది, నేను భోగిస్తున్నాను. సో పురుషుడు అనుకున్నాడు నేను స్త్రీని భోగిస్తున్నాను, స్త్రీ అనుకుంటుంది నేను ఎంజాయ్ చేస్తున్నాను పురుషుడితో అని. కానీ ఈ విధంగా అసలు యాక్చువల్లీ ఆనందం, సంతృప్తి అనేది ఉండదన్నమాట అసలైంది. సో ఈ విధంగా ఇద్దరు ఒక విధంగా చెప్తారంటే పురుషుడిలాగా వ్యవహరిస్తున్నారనమాట. ఇద్దరు భోగించి ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే వీళ్ళిద్దరిని కూడా మనము సూపర్ఫిషియల్లీ అలా పురుష అనొచ్చు, జీవుడే. ఈ మెంటాలిటీ అనమాట ఇది. సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట, ఈ విధంగా పురుషుడు స్త్రీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఒకరికొకరు ఆసక్తులు అయిపోయి దాని తర్వాత ఇల్లు, దాని తర్వాత సంసారం పెరుగుతుంది, పిల్లలు పుడతారు, వాళ్ళ ఇంకా జాబు, మనీ, ఫ్రెండ్షిప్, బంధువులు, సమాజం అంతా దీంట్లో మునిగిపోతారనమాట ఈ భౌతిక ప్రపంచంలో. సో ఈ విధంగా ఇక్కడ వర్ణించారనమాట. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఒక దగ్గర రాస్తారు ప్రభుపాల్ వారు, ఇలా పురుషుడు ఎప్పుడు స్త్రీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనుకోండి. పురుషుడు ఎప్పుడు స్త్రీ గురించి ఆలోచిస్తున్నాడు చచ్చే వరకు కూడా. సో నెక్స్ట్ జీవితంలో అతను తగిన ఫలితం పుణ్యాలు చేసుకుని ఉంటే మనిషిలాగా పుట్టడానికి, సో నెక్స్ట్ జీవితంలో అతను స్త్రీ అయి పుట్టేస్తాడు. అలాగే స్త్రీ ఎక్కువగా పురుషుడి గురించి ఆలోచిస్తూ ఉందనుకో జీవితాంతం, ఆమె చనిపోయినప్పుడు నెక్స్ట్ జీవితంలో పురుషుడై పుట్టుతుంది, ఒకవేళ తగ్గ కర్మ ఫలాలు ఉంటే. సో ఆ విధంగా అన్నమాట ఇక్కడ జరిగేది. సో ఈ జీవితంలో ఒకరు పురుషుడిగా పుట్టిన వ్యక్తి, సేమ్ వ్యక్తి నెక్స్ట్ జీవితంలో స్త్రీ అయి పుట్టచ్చు. సో కాబట్టి ఆత్మ స్త్రీ పురుషుడేం లేదు యాక్చువల్లీ. ఒకవేళ సరైన చేతంతో ఉంటే మనం అర్థం చేసుకుంటే యాక్చువల్లీ మనం ప్రకృతి. అందుకే ఒకసారి మీరాబాయి బృందావనంలో వెళ్ళిందనమాట రూపగోస్వామి కలుద్దామనేసి. అప్పుడు మీరాబాయి అందరికి తెలుసు, చాలా ఫేమస్ జీవటి, కృష్ణుడి యొక్క భక్తురాలు. సో అప్పుడు బయట జీవ గోస్వామి ఎవరో ఉండే, అయితే వెళ్ళి అడిగారు లోపల, ఇలా మీరాబాయి మిమ్మల్ని కలవాలనుకుంటుందంటే, లేదు నేను అలా ఇప్పుడు ఏకాంతంలో ఒక స్త్రీని కలవాలని చెప్తారు. సో వెళ్ళి మీరాబాయికి చెప్తే మీరాబాయి అంటుంది, ఈ మొత్తం బృందావనంలో ఒకడే పురుషుడు, కృష్ణుడు, అంతే, ఇంకెవరు పురుషులు లేరు, అందరు ప్రకృతే. సో ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళకు ఇది ఉంటుందన్నమాట, ఈ విషయం తెలిసి ఉంటుంది. సో వాళ్ళు అందుకే అందరినీ భగవంతుడు సేవకులుగానే చూస్తారనమాట. భగవంతుడు ఒక్కడే భోక్త, మిగతా వాళ్ళందరూ కూడా సేవకులు, ఆయన సేవకులే. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం, 29. ఇప్పుడు భగవంతుడి యొక్క అస్త్రం ఏంటంటే చక్రం. సో ఈ చక్రం అనేది కాలచక్రం. ఇది మొత్తం ఒక అణువు నుంచి, పరమాణు నుంచి తీసుకొని బ్రహ్మ యొక్క మృత్యు వరకు, దీని సృష్టి నుంచి బ్రహ్మ మృత్యు వరకు అన్ని కార్యాలు ఏమేమి జరుగుతాయో అన్నిటినీ నియంత్రిస్తుంది ఈ సమయం, కాలం. సో ఈ విధంగా అది తిరుగుతూ ఉంటుంది. కాలం తిరుగుతున్న కొద్దీ ఈ యొక్క మనిషి యొక్క జీవితాలు, కాలము, లైఫ్ టైం అనేది అయిపోతూనే ఉంటుంది. సో బ్రహ్మదేవుడి నుంచి తీసుకొని కింద గడ్డి వరకు అందరి జీవితం కాలచక్రంలో గడిచిపోతూ ఉంటుంది కాలమానం ప్రకారం. తద్వారా ఆ కాలమానంలో ఒకరు పుట్టగానే ముందు చిన్న పాపలా ఉంటారు, బాబులా ఉంటారు, తర్వాత పెద్దగా అవుతారు, కొంచెం పిల్లవాడు అవుతారు, దాని తర్వాత యవ్వనానికి వస్తారు, తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అవుతారు, దాని తర్వాత ముసలి వాళ్ళు అవుతారు, తర్వాత చచ్చిపోతారు. సో అందుకనే ఈ యొక్క కాలచక్రాన్ని ఎవరు ఆపలేరు. మీరు ఇలా పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మీరు అంతే, కాల ప్రకారం మీ శరీరం చేంజ్ అయిపోవాల్సిందే, మీరు దాన్ని ఆపలేరు, కాలచక్రాన్ని ఆపలేరు. ఇది భగవంతుడి యొక్క అస్త్రం. ఈ చక్రం అనేది కాలచక్రం, హరిచక్ర, భగవంతుడి యొక్క అస్త్రం. సో దీన్ని ఎవరు ఆపలేరు. ఒక్కొక్కసారి బద్ధజీవుడు
ఇలా మృత్యు వస్తుందని భయపడి ఒక్కొక్కసారి ఎవరినైనా ఆరాధిస్తాడు. ఇతను నన్ను రక్షిస్తాడేమో అని. అయినా కానీ అతను ఏమాత్రం భగవంతుడి గురించి లెక్క చేయడు. ఆయన కాలం రూపంలో వస్తున్నాడనే విషయాన్ని పట్టించుకోడు. అలాంటి సమయంలో అలాంటి బద్ధజీవి రకరకాల మనిషి సృష్టించిన తప్పుడు సిద్ధాంతాలు, పుస్తకాలని శరణు తీసుకుంటాడు. సో ఇన్స్టెడ్ టేక్ షెల్టర్ ఆఫ్ మ్యాన్ మేడ్ గాడ్, లేకపోతే భగవంతుడుని సృష్టిస్తారు కదా మనుషులు, కొంతమందిని భగవంతుడు చేస్తారు. అలాంటి ఉన్నారు కదా, లాస్ట్ టైం కూడా చర్చించుకున్నాం మనం. కల్కి అవతార్ అని ఎవరినో ఒకరిని మనిషిని పట్టుకొని కల్కి అవతార్ చేస్తారనమాట. ఆయన భగవాన్ అంట. అలా ఎవరో ఒక మనిషిని భగవాన్ చేసేస్తారనమాట. సో ఇలా కొంతమంది మూర్ఖులు, ఇలాంటి బద్ధజీవులు భయపడి, మృత్యువుకి భయపడి ఇలాంటి కొంతమందిని కల్కి అవతారుగా, భగవాన్గా స్వీకరించేస్తారు. సో వీళ్ళు అంధకారంలో ఉన్న మూర్ఖులు అనమాట, బద్ధజీవులు. సో భయపడి ఇలా చేస్తారు. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఇలాంటి దొంగ అవతారాలు, దొంగ స్వాములు, అంటే భగవాన్ అని కల్కి అవతారం చెప్పుకొని తిరిగే వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఎవరితో పోలుస్తున్నారంటే అలాంటి వాళ్ళని ఇక్కడ గద్దెలు, కాకులు, ఇలాంటి పశువులతో పోలుస్తున్నారనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళ అవతారాల గురించి, వీళ్ళ లీలల గురించి మనకి ఎక్కడ శాస్త్రాల్లో లేవు. భగవంతుడు అవతారం అంటే శాస్త్రాల్లో మెన్షన్ చేసి ఉండాలి ఇక్కడ భగవంతుడు. ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు గురించి ఎన్నో శాస్త్రాల్లో ఉల్లేఖించబడింది. ఆయన ఇక్కడ జన్మిస్తారు, ఈ లీలలు చేస్తారు, ఆయన తల్లిదండ్రులు ఈయన, అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో అప్పుడే అందుకే మనం శ్రీ చైతన్య మహాప్రభుల్ని శ్రీకృష్ణుడు అవతారంగా మనం స్వీకరిస్తున్నాం. ఏదో అంధవిశ్వాసంతో ఎవరినో భగవంతుడిగా స్వీకరించట్లేదు. సో ఇలా ఈ యొక్క మృత్యు అనేది ఒక సింహం వంటి అన్నమాట. సో సింహం మిమ్మల్ని ఆక్రమించినప్పుడు ఈ కాకులు, నక్కలు, లేకపోతే ఇలాంటి గద్దలు ఏం చేయలేవు అనమాట, మిమ్మల్ని రక్షించలేవు. సింహం నుంచి మిమ్మల్ని రక్షించలేవు కాకులు, అవునా? ఇలా అందుకని మీరు కాకుల దగ్గరికి వెళ్ళి నన్ను బ్రతికించండి, నన్ను రక్షించండి అంటే కాకులు అంటే ఇలాంటి దొంగ అవతారాలు, భగవాను, దొంగ కల్కి అవతారాల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని రక్షించండి, మీ దర్శనం కోసం మేము 10,000 ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము, మాకు మీ దర్శనం ఇవ్వండి, మీ ఆశీర్వాదం ఇవ్వండి, మాకు మొత్తం మా జీవితం అంతా ధన్యమైపోతుందని మూర్ఖత్వంతో జీవిస్తున్నారు కొంతమంది జీవులు. సో వాళ్ళు మిమ్మల్ని రక్షించలేరు, వాళ్ళే రక్షించుకోలేరు, వాళ్ళు చచ్చిపోతారు. చూడండి, మీరు ఎవరిని పూజిస్తున్నారో వాళ్ళ లైఫ్ టైం ఇలా మనిషి కాలమానం అయిపోగానే వాళ్ళు చచ్చిపోతారు, అవునా? ఇంతకుముందు కూడా కొంతమంది ఇలా భగవాన్ అని తిరిగారు, వాళ్ళంతా చచ్చిపోయారు. సో హరిం వినా మృతిం న తరంతి. సో ఈ విధంగా భగవంతుడు హరి ఇలా మృత్యు రూపంలో వచ్చినప్పుడు ఆయన నుంచి ఎవరు రక్షించుకోలేరు, ఎవరు బయటపడలేరు, కాలాన్ని ఎవరు జయించలేరు. సో అందుకనే మనం నిజంగా మృత్యువుని జయించాలంటే భగవంతుడికి శరణాగతులు అవ్వాలి. అదే మనకు భగవద్గీత లేదు, మామే వయే ప్రపద్యంతే మాయామ్యేతం తరంతితే. సో మనకి మృత్యువుని జయించడం అదేంటండి, భక్తులు కూడా చనిపోతారు కదా, మీరు ఎలా అంటున్నారు మృత్యువు నుంచి జయించవచ్చు అని? భక్తులు కూడా చనిపోతారు కదా. భక్తులు చనిపోతారు, కానీ ఎవరైతే భగవంతుడికి శరణాగతులయ్యారో చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోరు. మళ్ళీ జన్మ లేదు అంటే మళ్ళీ మృత్యువు లేదు. అంటే ఈ మృత్యువు ఎవరైతే భక్తులు పొందుతున్నారో ఇది యాక్చువల్లీ మృత్యువు కాదు, ఇది ఆధ్యాత్మిక లోకానికి ప్రవేశం పొందే మార్గం. సో అందుకనే భక్తులు భయపడరు. అభక్తులు ఎలాగ మృత్యువు చూసి భయపడతారో భక్తులు అలా మృత్యువుకి భయపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మృత్యు తర్వాత నేను భగవద్ధామానికి వెళ్తాను, లేకపోతే ఎక్కడున్నా భగవంతుడికి సేవ చేసుకుంటాను, అదనమాట. అందుకే వాళ్ళకి భయం లేదు, వేరే వాళ్ళకి భయం. నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ఇక్కడ అందుకే చెప్తున్నారు, ఇలాంటి దొంగ స్వాములు, యోగులు, దొంగ అవతారాలు, వీళ్ళందరూ ఏంటంటే భగవంతుడిని విశ్వసించరు. భగవంతుడి పేరుతో బిజినెస్ చేసుకొని అమాయకమైన అజ్ఞానంలో ఉన్న ప్రజల్ని దోచుకొని తింటారనమాట. సో మీరు కావాలంటే చూడొచ్చు ఇలాంటి దొంగ స్వాములు, దొంగ అవతారాలు. వాళ్ళకి డబ్బులు అక్కడ మీరు ఖర్చు చేయాల్సిందే, వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ పని కాదు మీది. మీకు ఆశీర్వాదం దొరకదు, వాళ్ళ దర్శనం దొరకదు, వాళ్ళ విభూది, బూడిద, లేకపోతే నిమ్మకాయ ఏం దొరకవు అనమాట. సో ఇలాంటి వాళ్ళని పాషండి అంటారనమాట. పాషండి వీళ్ళు యాక్చువల్లీ పాషండులు అనమాట. వీళ్ళు యాక్చువల్లీ భగవంతుడిని నమ్మరు. భగవంతుడి పేరు ఉపయోగించుకొని వాళ్ళు నిజంగా భగవంతుడు అంటే భయం ఉంటే అలాంటి దొంగ అవతారాలు, దొంగ స్వాములు వేషాలు వేయరు.
సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట ఈ యొక్క అనువాదంలో 30వ శ్లోకం అనువాదంలో, వాళ్ళే పతితులు, వాళ్ళందరూ దెమ్సెల్స్ ఆర్ ఫాలెన్ అండ్ చీటెడ్. వాళ్ళకే తెలియదు అసలు ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నతి సాధించాలో వాళ్ళకే తెలియదు. వాళ్ళే మోసపోయారు జీవితం గురించి, వాళ్ళు మోసగాళ్ళు, వాళ్ళు మోసపోయారు. సో వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారో అందరూ మోసపోతారు, అంతేనా? సో అందుకనే ఈ విధంగా మోసపోయిన వాళ్ళు ఒక్కొక్కసారి అర్థం చేసుకుంటారు, అయ్యో నేను మోసపోయాను అర్థం చేసుకొని ఒక్కొక్కసారి వాళ్ళు ఎవరినైతే బాగా కృష్ణ భక్తులు ఉంటారో, బ్రాహ్మణులు ఎవరైతే భక్తిని బాగా అనుసరిస్తున్నారో, భక్తి మార్గాన్ని వెళ్ళి వాళ్ళ శరణకి వెళ్తారు. ఒక్కొక్కసారి అయ్యో నేను దొంగ అవతారం దగ్గరికి వెళ్ళాను, బోగస్ అవతారం దగ్గరికి, బోగస్ స్వామి దగ్గరికి నేను మోసపోయాను, ఈ కల్కి అవతారాన్ని వెళ్ళాను, ఈ భగవాన్ అని వెళ్ళాను, XYZ భగవాన్ అని, కానీ యాక్చువల్లీ ఇతను దొంగ స్వామి, దొంగ అవతారం అని తెలుసుకొని వాళ్ళు నిజమైన భక్తులు, కృష్ణ భక్తుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు కృష్ణ భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణ భక్తులు ఏం చెప్తారు, కృష్ణుడు ఎలా పూజించుకోవాలో చెప్తారు. ఈ పద్ధతి ద్వారా మీరు కృష్ణుని పూజించుకోవచ్చు, భగవంతుని ఆరాధించవచ్చు, భక్తి చేసుకోవచ్చు అని. సో మనం భక్తి చేసుకోవాలంటే మరి 16 మాలలు జపం చేయాలి, హరే కృష్ణ మహామంత్రం 4 నియమాలు పాటించాలి. ఇక్కడ వాళ్ళకి సమస్య వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ వాళ్ళు పాటించలేకపోతారు. తద్వారా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో ఇన్ని నియమాలు పాటించాలా, రోజు భగవంతుడి నామం జపం చేయాలా, మన వల్ల కాదు అనేసి మళ్ళీ వెళ్ళిపోయి అలాంటి వ్యక్తులు ఎవరైతే ఎప్పుడు మైథునంలో నిమగ్నం అయిపోయి ఉంటారో అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ శరణం అంటే మళ్ళీ భౌతికవాదుల యొక్క సాంగత్యానికి వెళ్ళిపోతారు, ఎవరైతే మైథునం పట్ల ఆసక్తితో ఉంటారో. ఇలాంటి మైథునం అనేది ఎక్కువగా ప్రాముఖ్యత పశువుల్లో, ముఖ్యంగా అందులో ఎవరి మధ్యలో ఉంటుందంటే కోతుల మధ్యలో అంట. ఈ విధంగా మైథునం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉండే వ్యక్తులు యాక్చువల్లీ మనుషులే కాదంట, వాళ్ళు కోతులతో సమానం. వాళ్ళు కోతుల యొక్క వంశంలో వచ్చిన వాళ్ళు అనమాట. కోతులు వాళ్ళ వంశం అంటే కోతుల వంశంలో వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారని, కోతులతో సమానమని. ఇక్కడ మనకి ప్రభుపాద వారు కొన్ని విషయాలు చెప్తున్నారు, మనం తాత్పర్యంలో తెలుసుకోవచ్చు. మీరు మొదటిసారి వింటుండొచ్చు ఈ విషయాలు. ఎవరికైతే ఇప్పుడు మనిషి జన్మ మనకు దక్కింది. కొంతమంది మనుషులు సత్వగుణంలో ఉంటారు, కొంతమంది మనుషులు రజోగుణంలో ఉంటారు, కొంతమంది మనుషులు తమోగుణంలో ఉంటారు ప్రముఖంగా. సో ఏ వ్యక్తి అయితే ఇప్పుడు మీకు మనిషి సత్వగుణంలో ఉన్నారు అంటే వారి యొక్క పూర్వపు జన్మలో ఆవు అయి ఉంటారు, ఆవులు. ఎందుకంటే ఆవులు సత్వగుణంలో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ జన్మలో ఆవు సత్వగుణంలో మనిషి అవతారం దొరుకుతుంది. సో అలాగే ఎవరికైతే ఈ జన్మలో మనిషి అవతారంలో ఉన్నారు, మనిషి రూపంలో ఉన్నారు, కానీ రజోగుణం చేత ప్రభావితమై ఉన్నారంటే వాళ్ళు వారి యొక్క పూర్వపు జన్మల్లో సింహాలు అయి ఉంటారు, సింహం అయి ఉంటారు. అలాగే ఎవరైతే తమోగుణంలో ఉన్నారు మనుషులు అంటే వాళ్ళు పూర్వపు జన్మలో ఎవరు కోతులు అయి ఉంటారు అన్నమాట. సో మనకి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, డార్విన్ అని. ఆయనతో ఒక సిద్ధాంతం ఉంది, మనిషి ఎలా పుట్టాడంటే కోతుల నుంచి వచ్చారని. సో ఈ యొక్క కలియుగంలో ఇలాంటి డార్విన్ వాళ్ళు ఇక్కడ అంటున్నారు, ఇన్ దిస్ ఏజ్ దోస్ హూ కమ్ త్రూ మంకీ స్పీషీస్ ఆర్ కన్సిడర్డ్ మోడర్న్ ఆర్టిజన్. సో ఈ విధంగా డార్విన్ అటువంటి వ్యక్తులు అనుకుంటారు అందరు మనుషులు కోతుల నుంచే వస్తున్నారు అని. కానీ యాక్చువల్లీ అది కాదనమాట, అసలైన విషయం అది కాదు. సో ఇక్కడ బేసికల్లీ ఏంటంటే ఇక్కడ కోతుల గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నారంటే ఈ కోతులకి ఇంకో దగ్గర కూడా చెప్తారు మళ్ళీ ప్రభుపాద వారు. ఈ కోతులకి ఏంటంటే మైథునంలో పాల్గొనాలని చాలా ఇష్టం అనమాట. ఒక్కొక్క కోతి ఒక డజన్ 2 డజన్ల ఆడకోతి, ఒక మగ కోతి 2 డజన్ల ఆడకోతుల్ని భార్యలుగా ఉంచుకుంటుందంట. సో అలా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు పోయి ఇదే పని అనమాట మైథునం చేయడం. సో ఇది కోతులకు అనమాట, కోతులు చాలా ఇష్టం మైథునంలో పాల్గొనడం. సో అలా ఇంకా అందుకనే ఈ జననేంద్రియాలు ఉంటాయి కదా కోతులవి మైథునంలో ఉపయోగించడానికి, అవి కోతుల నుంచి తీసుకొని మనుషులు కూడా పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి మనుషులు వయసు అయిపోతుంది, ముసలి వాళ్ళు అయిపోతారు, ఇంకా మైథునంలో పాల్గొనడానికి శక్తి లేనప్పుడు ఈ కోతుల నుంచి ఆ కోతుల యొక్క జననేంద్రియాలని తీసుకొని ఆ మనుషులు ఉపయోగించుకొని మళ్ళీ మైథునంలో పాల్గొని భోగించాలనుకుంటారు. అలా చాలామంది ఇక్కడ ఇండియా నుంచి అలా కోతుల యొక్క జననేంద్రియాలని యూరోప్కి కూడా ఇంపోర్ట్ చేస్తారన్నమాట దీనికోసం అనేసి. అలా అక్కడ చాలామంది ఉన్నారన్నమాట ముసలి వాళ్ళు.
వాళ్ళు ఇవన్నీ పనులు చేస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే ఏం పని లేదు, ఇదే అనమాట. సో ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఈ కోతులుగా ఉన్నప్పుడు పూర్వపు జన్మలు అలాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్లో చాలా ఆసక్తితో ఉంటారంట మైథునంలో. సో అందుకనే ఇలాంటి వారు ఒకవేళ ఇలాంటి చేతనతో ఉన్నవారు ఒకవేళ కృష్ణ భావనామృతంలోకి వచ్చినా కానీ ఇలాంటి కోతులు వంటి శిష్యులు, మంకీ డిసైపుల్స్ అని ప్రభుపాల ద్వారా రాశారు. దీస్ మంకీ డిసైపుల్స్, ఇలాంటి వాళ్ళు కోతి చేతన వంటి వ్యక్తులు భక్తి మార్గంలో వచ్చినా కానీ వాళ్ళు సరిగ్గా 4 నియమాల్ని పాటించలేకపోతారు, భక్తి కార్యాలు చేసుకోలేకపోతారు. అందుకనే ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు భక్తి జీవితం నుంచి పతనం అయిపోతారు. అందుకే మనము చూస్తున్నాము, ఇది కరెక్టే. ఈ విధంగా చూస్తే డార్విన్ గారు చెప్పారు కదా అందరూ కోతుల నుంచి వచ్చారని. సో ఆ విధంగా ఇలాంటి వాళ్ళ కేటగిరీ వాళ్ళు పూర్వపు జన్మలు కోతులుండి ఈసారి కూడా కోతుల్లాగానే వ్యవహరిస్తున్నారు. తద్వారా మనం అది కంక్లూడ్ చేయొచ్చు. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు యథా వానర జాతే అని ఈ శ్లోకంలో రాశారు. అందుకని లాస్ట్లో. సో ఈ విధంగా నెక్స్ట్ శ్లోకం కంటిన్యూషన్ ఈ కోతి వంశం గురించి. ఈ విధంగా ఈ కోతుల వంశంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఒక ఇంటర్మింగిల్ విత్ ఈచ్ అదర్ ఎక్కువగా మైథునంలో పాల్గొంటారు. ఇలాంటి వాళ్ళని ఎక్కువగా మైథునం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళని మనం శూద్రులుగా పిలుస్తాం అన్నమాట. సో ఎవరైనా మైథునం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటే వాళ్ళు కోతులు, శూద్రులు అనే విషయం అర్థం చేసుకోవచ్చు మనం. ఇది పుట్టుకతో కాదు, వాళ్ళు ఎలా జీవితంలో ఆచరణ ఉంది వాళ్ళది, దాన్ని బట్టి వాళ్ళు ఏ శూద్రుల, బ్రాహ్మణుల, వైశ్యుల, క్షత్రియుల నిర్ధారించబడుతుంది. ఇలా కోతుల్లాగా వ్యవహరిస్తే వాళ్ళని, అంటే ముఖ్యంగా మైథునానికి సంబంధించి వాళ్ళని శూద్రులు అంటారనమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటే సిగ్గు శరం ఏమీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇలా ఏమాత్రం మొహమాట పడకుండా ఇలా ఆడ మగ ఏమి తేడా లేకుండా వాళ్ళు మైథునంలో ఎక్కడ పడితే అక్కడ పాల్గొంటూ ఉంటారనమాట. మీరు చూస్తూ ఉంటారు, ఇవాళ రేపు కొంచెం అడ్వాన్స్ అవుతుంది కదా కల్చరు. మీరు బయట ఎక్కడ పడితే అక్కడ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అలా ప్రేమికుల పేరుతో ఎక్కడ పడితే అక్కడ మైథునంలో పాల్గొంటూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి జీవిత లక్ష్యం తెలియదు, ఇలా కోతుల్లాగా జీవిస్తున్నారనమాట. మనుషులు ఇప్పుడు కోతుల్లాగా వ్యవహరించడం నేర్చుకుంటున్నారు, బాగా చదువుకొని ఉద్యోగం చేసి ఇలా కోతుల్లా వ్యవహరిస్తున్నారనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఈ అంటే కోతులు వంటి మనుషులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆ సౌందర్యానికి ముగ్ధులైపోతారంట. సో తద్వారా ఇక్కడ ఏం రాస్తున్నారంటే ఇలా ఒకరి ముఖం ఒకరు చూసుకోగానే ఇంద్రియాలని ఎలా తృప్తిపరచుకోవాలో ఆలోచనలు మొదలైపోతాయంట. సో ఆ విధంగా వీళ్ళు ఇంకా చాలా చాలా వాక్యాలు చెదారం అంతా మాట్లాడుతూ ఉంటారు. గ్రామ్య కర్మ, ఇంకా దానికోసం చాలా కష్టపడతారు, ఎందుకంటే ఫ్రీగా దొరకదు కదా. సో దానికి మైథునంలో పాల్గొనాలంటే చాలా సువిధలు కావాలి, చాలా ఉంటాయి. అందుకనే దానికి బాగా కష్టపడతారు. తద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మర్చిపోతారు, అరే నేను ఒకరోజు చచ్చిపోతాను అనే విషయాన్ని మర్చిపోయి ఇలాగే జీవితం అంతా దీనికోసమే గడుపుతూ జీవితం అంతా నాశనం చేసుకుంటారు. సో అందుకే వాళ్ళు అర్థం చేసుకోరు, అరే జీవితం యొక్క లక్ష్యం ఏంటి, మనం ఇలా కోతులాగా జీవించకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకోరు. ఈ యొక్క మనిషి జీవితం ఎంతో తక్కువ సమయం, దాన్ని వృధా చేసుకుంటారు. ఎంతో విలువైనది మనిషి జీవితాన్ని కోతుల్లాగా జీవించి వృధా చేసుకుంటారు. ఇది శూద్రుల యొక్క మనోభావం, మనస్తత్వం ఇలా ఉంటుంది. వీళ్ళని శూద్రులు అంటారు. ఎవరైతే మనిషి జీవితంలో వాళ్ళు ఇలా భక్తి చేసుకోకుండా కోతుల్లాగా జీవించి మైథునం కోసమే జీవితం అంతా త్యాగం చేసేవాళ్ళు లేకపోతే గడిపేవారు, వీళ్ళని శూద్రులు అంటారు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ యొక్క ఆందోళన, ఉద్యమం, ఈ కృష్ణ భావనామృతం అనే ఉద్యమం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఇలాంటి శూద్రులందరినీ కూడా బ్రాహ్మణులుగా మార్చడమే. అది చేసి చూపించారు శిల ప్రభుపాదుల వారు. ఇలా జీవించిన వ్యక్తులందరినీ కూడా, ఎవరు భక్తిలో లేని వ్యక్తులు అందరికీ కూడా ప్రచారం చేసి వాళ్ళని వైష్ణవులుగా మార్చి భగవద్ధామాన్ని పంపించేశారు శిల ప్రభుపాదుల వారు. అదే ఈ యొక్క శ్రీకృష్ణ చైతన్య భావనామృతం, ఈ సంఘం యొక్క విశేషత, ముఖ్యమైన లక్ష్యం. అందుకనే కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే భౌతికవాదులు ఉంటారో, కర్మిలు ఉంటారో చాలామందికి నచ్చదనమాట ఇస్కాన్ అంటే. వీళ్ళు ఇన్ని నియమాలు చెప్తారు, ఇది చేద్దంటారు, అది చేద్దంటారు, ఇది తినొద్దంటారు, అది తినొద్దంటారు, ఇది బాగాలేదు ఇస్కాన్, దీన్ని ఎలాగైనా సరే అణిచివేయాలి అని కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారంట. ఇస్కాన్ గురించి నెగిటివ్గా ఇంకా ఇలా తప్పుడుగా ప్రచారం కూడా చేస్తూ ఉంటారనమాట.
సో ఇదేంటంటే మంకీ అంటే కోతుల యొక్క కార్యాలు ఎలాగా ఉంటాయి. కోతులు ఏం చేస్తాయి, ఇప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కదా. కోతులు ఎలాగ బ్రాహ్మణుల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయో అలాగే ఇలాంటి కొంతమంది కోతుల్లా ఉండే వ్యక్తులు కూడా మనము భక్తి కార్యాలు చేస్తున్నప్పుడు, ప్రచారం చేస్తున్నప్పుడు ఏదో విధంగా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. వీళ్ళందరూ కోతులు వంటి మనుషులు అనమాట. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, శ్రీమద్ భాగవతంలో చెప్పారు. ఎందుకంటే మనకు ఈ సమస్యలన్నీ ఎలా వెళ్ళిపోతాయంటే సమాజంలో ఇలా మనం సమయాన్ని వృధా చేయకుండా మనం చేయాల్సింది ఏంటి మరి? ఇలాంటి మనస్తత్వం ఉంటే పరివర్తన ఎలా జరుగుతుంది? కోతుల నుంచి మనుషుల్లో ఎలా మారుతారు? వైష్ణవుల్లో ఎలా మారుతారు? శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్తు హ్యభద్రాని విధునోతి సుహృత్సతాం. సో కృష్ణుడు గురించి మనం ఎప్పుడైతే వింటామో కృష్ణుడు పరమాత్మ రూపంలో మన హృదయంలో ఉన్నాడు. ఆయన మనకు ఈ భౌతిక వాసన ఉంది కదా, కామ వాసన, దాన్ని తొలగించేస్తాడు. ఎలా? మనం దానికి కృష్ణుడి గురించి వినాలి. ఇప్పుడు భాగవతం, భగవద్గీత వింటే ఏం జరుగుతుందంటే మన హృదయంలో కృష్ణుడు చూసాడు, అరే వీడు బాగా వింటున్నాడు, వీడికి ఇంట్రెస్ట్ ఉంది, ఓకే భగవద్ధామం వెళ్ళాలని. సరే, వీడి హృదయంలో ఉన్న కామవాసన నేను తీసేస్తాను, తొలగించేస్తాను. యాక్చువల్లీ మనకు శక్తి లేదు మనలో ఉన్న ఈ చెడు వాసనల్ని, అనర్థాలని తొలగించడానికి. ఇది భగవంతుడి కృప ఉంటేనే జరుగుతుంది. అది మనకు భగవంతుడి కృప మనకు పొందాలి అంటే మనం ముందు చేయాల్సింది శ్రవణం. సో అప్పుడు మనకి భౌతికంగా భోగించాలి అనే ఇచ్చ, కోరికలన్నీ కూడా భగవంతుడు సమూలంగా తొలగించేస్తాడనమాట. తద్వారా కానీ దీనికి ఏం చేయాలంటే మనం శ్రవణం, శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన, మనం శ్రవణం కీర్తనం బాగా చేయాలి. ఇది రిజల్ట్. మంచిగా మనం ఈ రీడింగ్ ఏరేంజ్ చేస్తున్నాము, బాగా ప్రభుపాద పుస్తకాలు చదువుకుంటున్నాము, లేకపోతే వింటున్నాం లెక్చర్స్, ఇంకొకరికి ప్రచారం చేస్తున్నామంటే దాని యొక్క మనం ఎలా అర్థం చేసుకోవచ్చు నేను బాగా చేస్తున్నాను? మన హృదయంలో భౌతిక వాసన, భోగించాలి అనే వాసన, కామవాసన అనేది తగ్గిపోతుంది. ఇలా తగ్గితేనే మనం అర్థం చేసుకోవచ్చు మనం సరిగ్గా శ్రవణం కీర్తన చేస్తున్నాం, బాగా మన సాధన జరుగుతుంది అని. ఇది ప్రూఫ్ అనమాట. ఇంకా మనము భౌతిక వాసన అలా తగ్గకుండా పెరుగుతుంది అనుకోండి, అంటే మనం సరిగ్గా ఇంకా తీవ్రంగా, ఇంకా సిన్సియర్గా, నిజాయితీగా సాధన చేయాలనే విషయాన్ని గ్రహించాలి. సో ఈ రజో తమో గుణాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయంట భక్తి బాగా చేసుకుంటే. సో ఇక్కడ ఇంకో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఇలా ఎలాగైతే ఒక మంకీ అంటే ఒక వానరు, ఇది కోతి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి దూకుతూ ఉందో అలాగే ఒక జీవుడు కూడా ఒక శరీరం నుంచి ఇంకో శరీరంకి మారుస్తున్నాడంట, దూకుతున్నాడంట. ఎలాగైతే ఫైనల్గా మంకీ ఎవరో ఒక వేటగాడు పట్టుకుంటాడు, యాజ్ ఇన్ మంకీ అల్టిమేట్ క్యాప్చర్ హంటర్. ఒకసారి ఆ వేటగాడు ఎవరో ఒకరు హంటర్ వచ్చి పట్టుకుంటాడు ఆ మంకీని. దాని తర్వాత మంకీ, ఆ కోతి ఆ వేటగాడి నుంచి తప్పించుకోలేదు. అలాగే ఈ బద్ధజీవి ఎక్కడ బందీ అయిపోతుంది? మైథునంలో. దీని పట్ల ఉన్న ఆకర్షణ కారణంగా అందులో ఒక క్షణం మాత్రం, కొంచెం క్షణాల మాత్రం సుఖం ఉంది. ఆ సుఖంకి ఆసక్తుడైపోయి ఈ యొక్క వ్యక్తి బద్ధజీవుడు రకరకాల శరీరాల్లో బందీ అయిపోతాడు. ఇదన్నమాట. సో తద్వారా ఇక్కడ బందీ అయిపోయి రకరకాల సంసారంలో ఆ యొక్క కొద్ది క్షణాల కొంచెం సుఖం కోసం సంపూర్ణంగా భౌతిక బంధంలో చిక్కుకొని బందీ అయిపోతాడంట. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో చెప్పారు, అందుకే ఇది విషయ కలు సర్వత స్యాత్. మనకి శరీరానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, ఆహార, నిద్ర, భయమైతునం. ఇవన్నీ ప్రతి శరీరంలో సులభంగా లభ్యమవుతాయి. ఇక్కడ కోతుల గురించి ఎందుకు చెప్తున్నారంటే ముందే చెప్పుకున్నాక కోతులకి మైథునం అంటే చాలా ఆసక్తి. అదే ప్రభుపాద గారు ఇక్కడ రాస్తున్నారు, ఒక్కొక్క కోతి 2 డజన్ల ఆడకోతులతో మైథునంలో పాల్గొంటుంది, భార్యలుగా ఉంచుకుంటుంది. సో ఈ విధంగా ఇది కోతుల యొక్క జీవన విధానం అన్నమాట. సో ఒక మనిషి కూడా అలాగే జీవిస్తే ఇంకా రకరకాల శరీరాలు మారుస్తూనే ఉండాల్సిందే. తద్వారా ఈ భౌతిక బంధనంలో ఎప్పుడు చిక్కుపోయి ఉంటాడు. ఇవాళ రేపు చాలామంది ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేరుతో ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడంలో అదే ఉన్నతి అనుకుంటారు. ఎందుకండి అంత ఆర్థిక వ్యవస్థ ఎక్కువ అవసరం, అన్ని భౌతిక సదుపాయాలు ఎందుకు? మైథునం బాగా చేసుకోవడానికి. సో అందుకనే ఇదంతా కూడా సరైన
ప్రగతి కాదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు. నెక్స్ట్ 33వ శ్లోకం. ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడైతే ఒక బద్ధ జీవుడు తన సంబంధాన్ని భగవంతుడికి తనకు ఉన్న సంబంధాన్ని ఎప్పుడైతే మర్చిపోతాడో అప్పుడు ఆయన కృష్ణ భావనామృతం గురించి లెక్క చేయడు. ఇంకా ఇలాంటి పాపకార్యాల్లో మైథునంలో పాల్గొని చిక్కుకుపోతాడు. తద్వారా రకరకాల భౌతిక బాధలు, 3 గుణాల యొక్క తాపాలని ఆయన అనుభవించాల్సి వస్తుంది. ఇంకా ఈ ఏనుగు వంటి మృత్యువుని చూసి భయపడాల్సి వస్తుంది. ఈ అంధకారంతో నిండి ఉన్న గృహలోకి పడి ఉండాల్సి వస్తుంది. ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు మనం లాస్ట్ చాప్టర్లో చూసుకున్నాం కదా ఈ ఉదాహరణలు. సో ఇక్కడ అదే చెప్తారన్నమాట. ఇక్కడ భయాన్ని ఒక అంధకారమైన గుహతో పోలిస్తే మృత్యువుని ఒక ఏనుగుతో పోలుస్తున్నారన్నమాట, పెద్ద ఏనుగుతో. సో ఇక్కడ చెప్పాను కదా, ఎవరైతే భక్తులు కాదో వాళ్ళకి మృత్యు అంటే చాలా భయం. సో నెక్స్ట్ వచ్చేసి బద్ధ జీవాత్మ ఇలా సఫర్స్ మెనీ మిజరబుల్ బాడీలీ కండిషన్స్. ఇలా ఎన్నో రకరకాల భౌతిక శరీరం యొక్క బాధలను అనుభవించాల్సి వస్తుంది. తీవ్రమైన చలి, తీవ్రమైన గాలులు, లేకపోతే రకరకాల వేరే జీవరాశుల యొక్క నుంచి బాధలు, అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు. ఈ విధంగా ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంది జీవాత్మ వీటిని అధిగమించడానికి, వీటితో రక్షణ పొందడానికి. కానీ అది కుదరక ఎన్నోసార్లు దుఃఖంలో మునిగిపోతుంది. ఎందుకంటే ఎన్నో భోగించాలనుకుంటున్నాడు జీవాత్మ. నేను ఇంత భోగించాలి, అంత భోగించాలని ప్లాన్ చేస్తున్నాడు, కానీ ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం వచ్చేసి భోగించలేకపోతున్నాడు. అందుకే దుఃఖంలో మునిగిపోతున్నాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఈ బద్ధజీవుడు డబ్బులతో వ్యాపారం చేస్తాడు. ఆ డబ్బులతో వ్యాపారం చేసినప్పుడు ఎవడో ఒకరి చేతిలో మోసపోతాడు. దాని ద్వారా శత్రుత్వం అనేది పెరుగుతుంది. అలా చిన్న చిన్న లాభాల కోసం ఒక జీవుడు ఇంకొక జీవుడితో, ఒక మిత్రుడు ఇంకో మిత్రుడితో మోసం చేస్తారు. వాళ్ళు మిత్రులే శత్రువులుగా మారిపోతారు. భాగవతంలో చెప్పారు, పుంస స్త్రియామితుని భావమేతం తయోర్మితో హృదయ గ్రంథి మాహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తైర్ జనస్య మోహోయం అహం మమేతి. సో ఈ విధంగా కోతి లాంటి ఈ బద్ధ జీవుడు ఇలా మైథునం పట్ల ఆసక్తుడయ్యి మెల్లిమెల్లిగా మైథునంలో పాల్గొని దానికోసమని కావాల్సిన అవసరాలు, ఒక మంచి ఇల్లు, మంచి తినడానికి ఆహారం, సంపద, మిత్రులు, సంబంధాలు పెంచుకుంటూ పోతాడు. ఈ విధంగా ఇవన్నీ కావాలంటే మరి డబ్బు, మంచి తిండి, మంచి ఇల్లు, ఇవన్నీ కావాలంటే మరి ఒక్కొక్కసారి చాలా మందిని మోసం చేయాల్సి వస్తుంది పొందడానికి. ఇవన్నీ ఇలా మోసం చేసినప్పుడు ఒకరిని వాళ్ళు మీకు శత్రువులుగా మారిపోతారు. సో ఒక్కొక్కసారి ఈ శత్రుత్వము తండ్రి కొడుకుల మధ్యలో వస్తుంది, గురువు శిష్యుల మధ్యలో వస్తుంది. అంటే శిష్యుడే గురువు శత్రువుగా మారిపోవచ్చు, అలాగే కొడుకు తండ్రికి శత్రువుగా మారిపోవచ్చు. అందుకని ఒక వ్యక్తి 4 నియమాలను బాగా పాటించాలి, 16 మాలలు బాగా జపం చేయాలి. లేదంటే మీరు కృష్ణ భావనామృతంలోకి వచ్చి కూడా, భక్తి మార్గంలోకి వచ్చి కూడా ఇలాంటి పాపాలు, మోసాలు చేస్తారు, పతనం అయిపోతారు అని ప్రభుపాద వారు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నారు. ఇది బయట వాళ్ళకి కాదండి, ఇస్కాన్ మెంబర్స్కే చెప్తున్నారు. ఈవెన్ ఇఫ్ వన్ ఈజ్ మెంబర్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్, మీరు ఇస్కాన్లోకి వచ్చేసారు కదా, ఇస్కాన్లో అడుగు పెట్టేశాం కదా, ఇప్పుడు నాకేం కాదు, ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే మీరు మూర్ఖులు. అన్ని నియమాలు సరిగ్గా పాటించాలి, 16 మాలలు బాగా జపం చేయాలి. సో అందుకని ప్రభుపాద వారు అంటారు, మేము అందుకే అందరికి చెప్తున్నాం, మీరు సరిగ్గా నియమాలను పాటించండి. మీరు ఇలా భక్తి బాగా చేసుకుంటే అప్పుడు మనము దోస్ ఆర్ సీరియస్. ఒకవేళ నిజంగా మీరు ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మీరు ముందు బాగా సాధన చేయాలి, మీరు బాగా జపం చేయాలి, మీరు నియమాల్ని బాగా పాటించాలి. అప్పుడు మన మనస్సు విచలితం కాకుండా ఉంటుంది, మనము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలం. అది ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు. చాలా ప్రాక్టికల్ విషయాలు ప్రభుపాద వారు చెప్తున్నారు. సో ఇంకొకసారి ఏమవుతుందంటే నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారు, డబ్బు లేక ఈ బద్ధ జీవుడు సరైన ఉండడానికి చోటు దక్కక, కూర్చోవడానికి స్థలం దక్కక, నిత్యావసరాలు కూడా ఒక్కొక్కసారి కరువు అయిపోయి
అంటే చాలా కరువు కాటకం, అంటే సమయం బాగా నడవట్లేదన్నమాట. ఆ టైంలో అతను ఇంకా ఎలాగైనా మరి కావాల్సిన అవసరాలు తీర్చుకోవడం కోసం తప్పుదారిలో పడతాడు. ఇంకొకరిని ఎలాగైనా మోసం చేసో, వంచించో, దొంగతనం చేసో, అప్పు చేసో అలాగ ఇంకొకరి దగ్గర నుంచి అతను కావాల్సింది తెచ్చుకుంటాడు. ఒకవేళ ఆయనకి కావాల్సింది దొరకకపోతే అప్పుడేమవుతుంది? ప్రయత్నిస్తున్నాడు, దొరకట్లేదంటే ఏంటి? ఆయన దొంగతనం చేసాడు, పట్టుబడ్డాడు, లేకపోతే మోసం చేస్తుంటే ఎవరో అవమానించారు అతన్ని. సో అవమానానికి, వేరే వారి యొక్క దండనకి గురవుతాడు, ఇంకా దుఃఖంలో మునిగిపోతాడు. సో అందుకే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఈ భౌతిక ప్రపంచంలో చాలా అరుదు మీరు అన్నీ కరెక్ట్గా ఉండి, కరెక్ట్గా పాటించి, కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుని ఉంటే ఒక్కొక్కసారి మీరు సరిగ్గా జీవించవచ్చు. కానీ చాలా మటుకు జనాలు ఇలా తప్పుదారులలో పడి డబ్బులు సంపాదించేసి రకరకాల దుఃఖాలని కొని తెచ్చుకుంటారనమాట. సో అందుకే ఇలా చాలామంది ఒక్కొక్కసారి జైలు పాలవుతారు. ఇలా ఒక్కొక్కసారి జైలు నుంచి తప్పించుకోవచ్చేమో జనాలు, కానీ భగవంతుడి యొక్క ప్రకృతి నియమాలు ఉన్నాయి, వాటి నుంచి తప్పించుకోలేరు. భగవంతుడి యొక్క దైవ ప్రకృతి మీకు సరైన దండన కర్మానుసారంగా విధిస్తుంది, దాని నుంచి మీరు తప్పించుకోలేరు. జైలు నుంచి, గవర్నమెంట్ నుంచి తప్పించుకోవచ్చేమో, పోలీసు నుంచి తప్పించుకోవచ్చేమో. సో ఆ విషయం కూడా ఇక్కడ రాశారనమాట. సో ఒక్కొక్కసారి శత్రువులు కూడా వారి ఇద్దరి అవసరాలు, కోరికలు తీర్చుకోవడానికి ఒక్కొక్కసారి వివాహం కూడా చేసుకుంటారంట. కానీ ఇలాంటి వివాహాలు చాలా కాలం నిలవంట. అలాంటి వ్యక్తులు ఎవరైతే అలాంటి వివాహాల్లో పాల్గొంటారో తర్వాత వివాహం విచ్ఛేదం అయిపోయి, అంటే డివోర్స్, విడాకులు అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మనం అందుకే జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా భౌతిక కోరికలతో, భౌతిక అవసరాల కోసం వివాహాలు చేసుకుంటే తప్పకుండా అవి ఇలా విడాకుల రూపంలో మళ్ళీ వివాహాలన్నీ కూడా విచ్ఛేదం అయిపోతాయి అన్నమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు ఒకటి చెప్తున్నారు, కృష్ణ భావనామృతంలో కూడా ఇలాంటి వివాహాలు విచ్ఛేదం అయిపోవచ్చు, విడాకులు అయిపోవచ్చు. ఒకవేళ మీ భౌతిక కోరికలు, భౌతిక వాసనలు ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా మీరు కృష్ణ భావనామృతంలోకి వచ్చినాక కూడా విడాకులు అయిపోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ 38వ శ్లోకం. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చాలా దుఃఖాలు ఉన్నాయి. ఈ బాధల్ని బద్ధజీవులు అనుభవిస్తున్నారు. ఒక్కొక్కసారి కొన్ని లాభం కలుగుతుంది, ఒక్కొక్కసారి నష్టం కలుగుతుంది. ఏదైనా సరే అన్నీ ప్రమాదకరమైనవే. ఒక్కొక్కసారి మృత్యువు ద్వారా తన వాళ్ళకి, తన తండ్రికి దూరం అయిపోతాడు బద్ధజీవుడు. ఈ విధంగా ఒక్కొక్కసారి అలా తండ్రి చనిపోయిన తర్వాత తన పిల్లలకి ఆసక్తుడైపోతాడు. ఈ విధంగా ఏదో ఒక విధంగా ఎవరికో ఆసక్తితో, ఎవరితో దూరం అయిపోయి ఒకసారి సుఖం, ఒకసారి దుఃఖంలో అలా నడుస్తూ ఉంటుంది జీవితం. ఒకసారి ఏడుస్తాడు, ఒకసారి నవ్వుతాడు, ఒక్కొక్కసారి పాడుతాడు, ఒకసారి ఆడుతాడు. అలా రకరకాలుగా అతను ఈ జీవితంలో గడుపుతూ ఉంటాడు. కానీ భగవంతుడిని మర్చిపోతాడు, భగవంతుని గుర్తు చేసుకోడు. ఈ విధంగా ఆయన భగవంతుని గుర్తు చేసుకోకుండా నా సుఖంలో ఉన్న, దుఃఖంలో ఉన్న అంత ప్రమాదకరమైన జీవితమే. ఎందుకంటే ఎవరైతే ఆత్మసాక్షాత్కారం, దివ్యజ్ఞానం పొందిన వాళ్ళు భగవంతుడికి శరణాగతులు అవుతారు. ఇలా భగవంతుడి యొక్క భక్తి మార్గాన్ని అనుసరించకుండా ఈ భౌతిక జగత్తులోనే అలా జీవిస్తే అలాంటి వాళ్ళు ఫైనల్గా అయితే ఎవరు ఆనందంగా ఉండలేరు. మీకు ఆనందం మీకు కావాలి అంటే కృష్ణ భావనామృతాన్ని స్వీకరించాల్సిందే. సో ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం ఎటువంటిది అంటే, ఒక వ్యక్తిని మీరు పట్టుకొని అతన్ని మెడపట్టుకొనేసి మీరు నీళ్ళలో ముంచేసేయండి అతని తలకాయని. అప్పుడు కొట్టుకుంటాడు, ఊపిరాడ కొట్టుకుంటాడు. అప్పుడు సడన్గా మధ్యలో బయటికి తీసారనుకోండి నీళ్ళలోంచి, అప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది, రిలాక్స్. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ముంచేసేయండి, మళ్ళీ కాసేపు తీయండి కొట్టుకుంటున్నప్పుడు, ఊపిరాడకి చచ్చిపోయే ముందు. అప్పుడు మళ్ళీ రిలాక్స్గా అనిపిస్తుంది. ఇక్కడ ఆనందం అటువంటిది అనమాట. ఇక్కడ భౌతిక ప్రపంచంలో దొరికే ఆనందం ఏంటంటే, ఎన్నో దుఃఖాల మధ్యలో ఒకసారి రిలీఫ్ ఉంటుంది దుఃఖాల నుంచి, అదే సుఖంగా అని జీవించేస్తుంటాడు వ్యక్తి. ఇవాళ రేపు సుఖం అంటే ఏ దుఃఖాలు లేవు, ఇప్పుడు అన్నీ బాగా నడుస్తున్నాయి అంటే సుఖం. అది కాదు సుఖం, అది దుఃఖాల నుంచి కొంచెం తాత్కాలికంగా మీకు ఒక ఉపశమనం లభించింది అంతే. కానీ అసలైన సుఖం మీకు ఎప్పుడు లభిస్తుందంటే భక్తిలోకి వచ్చినప్పుడు. అది ఎలా వస్తారు మీరు భక్తిలోకి? భక్తిలో ఉన్న ఆనందాన్ని ఎలా మీకు
దక్కేది. సాధు సంగ సర్వశాస్త్రే కోయ్, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. సో సాధు యొక్క సాంగత్యం, భక్తుల యొక్క సాంగత్యం వలన లవమాత్ర, కొంచెం భక్తుల యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం లభించిందంటే మీకు జీవితం సార్థకమైపోతుంది, అసలైన ఆనందం మీరు పొందేస్తారు. అందుకనే ఇక్కడ ప్రభుపాల్ వారు ఉన్నారు. అందుకే మనము మంచిగా భక్తి చేసుకొని మనం మంచి సాధువులుగా మారి ఇంకొకరికి సాంగత్యాన్ని ఇవ్వాలి భౌతిక ప్రపంచంలో. సో అందుకే కృష్ణ భావనామృతంలో వాళ్ళందరూ కూడా మంచి సాధువులుగా మారే, తద్వారా వాళ్ళు మిగతా బద్ధ జీవులకు ఒక అవకాశాన్ని ఇవ్వగలరు మన సాంగత్యాన్ని వాళ్ళకి ఇవ్వడానికి. సో మనం బాగా భక్తి చేసుకుంటే అప్పుడు ఈ మిగతా బద్ధ జీవులకు మనం మన సాంగత్యాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మేలు చేయగలము. సో అన్నిటికన్నా మానవ జాతికి చేయగలిగే గొప్ప కార్యం, గొప్ప మేలు ఇదే. మీరు మంచి భక్తులుగా మారడం, మంచి సాధువులుగా మారడమే మీరు చేసే గొప్ప మేలన్నమాట మొత్తం మానవ జాతికి. ఇక్కడ అదే చెప్తున్నారు 39వ శ్లోకము. సో ఈ విధంగా ఎవరైతే సాధువులు వాళ్ళు ఏంటంటే అన్ని జీవరాశుల పట్ల, అందరి జీవుల పట్ల వాళ్ళ శ్రేయోభిలాషులు. అవునా? ఎందుకంటే వాళ్ళ ప్రశాంతమైన చేతన ఉంది వాళ్ళకి. వాళ్ళ ఇంద్రియాలని, మనస్సుని సంపూర్ణంగా నిగ్రహించుకున్నారు. అందుకనే వాళ్ళు ఎంతో సునాయాసంగా వాళ్ళకి ముక్తి మార్గంలో వాళ్ళు పయనిస్తున్నారు. వాళ్ళు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా కానీ బద్ధజీవి దురదృష్టవశాత్తు ఇలాంటి భౌతిక ఆసక్తుల కారణంగా వారితో సాంగత్యం చేసుకోక ఈ లాభాన్ని వాళ్ళ నుంచి పొందలేకపోతున్నాడు. సో మనము ఒక వ్యక్తి బద్ధజీవి బద్ధవస్థ నుంచి ఎలా బయటపడగలడు అంటే ఇక్కడ దానికి సమాధానం ఇది. ఎలా బయటపడగలడు? మంచి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం వల్ల. ఇది ఒక్కటే మార్గం. లేకపోతే ఈ బద్ధజీవి బద్ధవస్థలో అలాగే శరీరాలు మారుస్తూ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, ముందు కాలంలో చాలామంది రాజర్షులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతో నిపుణులు ఇలాంటి అన్ని యజ్ఞాలు కార్యాలు చేయడం వలన. ఆ ద్వారా వాళ్ళు ఇంకా ఎంతో పెద్ద నిపుణులు, శక్తివంతులు, ఎన్నో రాజ్యాల్ని ఆక్రమించుకొని రాజ్యాల్ని పరిపాలించారు. ఎంతో శక్తివంతమైన వాళ్ళైనా కానీ వాళ్ళు భగవంతుడి పట్ల ప్రేమను పొందలేకపోయారు. ఎందుకు అంటే వారు ఇది నా శరీరము, ఇది నా సంపత్తి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా శక్తివంత, వాళ్ళు ఎంతో రాజ్యాల్ని జయించారు, ఎన్నో రాజ్యాల్ని పరిపాలిస్తున్నారు, ఎంతోమంది ప్రజల్ని శాసిస్తున్నారు. సో వాళ్ళు అనుకుంటున్నారు ఇది నా శరీరం, ఇది నా రాజ్యం, ఇది నా సంపత్తి, నా ధనము, నా అనేసి ఈ యొక్క అహంకారం, అహంకర్త, నేనే అని చేశాను అనే అహంకారంతో నిండి ఉండడం కారణంగా వాళ్ళు మిగతా పెద్ద పెద్ద రాజుల్ని చంపేసి యుద్ధంలో వాళ్ళపైన జీవం సాగిస్తున్నారు, కానీ జీవితం అనే లైఫ్లో ఓడిపోతున్నారు. సో ఈ విధంగా వాళ్ళు యుద్ధంలో ఎక్కడో చచ్చిపోతున్నారు, కానీ మనిషి జీవితం యొక్క ఉద్దేశాన్ని మాత్రం వాళ్ళు సాధించలేకపోతున్నారు. అందుకనే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఎవరైనా సరే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా సరే, పుంభిర్ద్విజ శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. అన్ని వర్ణాశ్రమ ధర్మాల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వాళ్ళ యొక్క కార్యాల ద్వారా భగవంతుడిని, హరిని సంతుష్టిపరచడమే. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. 41వ శ్లోకం. ఇలా ఎప్పుడైతే బద్ధ జీవాత్మ ఒకవేళ క్రీపర్ ఆఫ్ ఫ్రూటిడ్ యాక్టివిటీ, ఇంకా భౌతిక కార్యాల యొక్క శరణు తీసుకుంటుందో, ఆ సమయంలో అతను ఒక ఎలివేటెడ్ బై హిస్ పయస్ యాక్టివిటీస్, అతను మంచి సత్కార్యాలు పుణ్యకార్యాలు చేసి స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. తద్వారా అతను నరకలోకాల నుంచి ముక్తి పొందొచ్చు అప్పుడు తాత్కాలికంగా. కానీ విషయం ఏంటంటే ఆయన స్వర్గంలో పర్మనెంట్గా ఉండలేడు, శాశ్వతంగా స్వర్గంలో ఎవరు ఉండలేరు. అలా ఆయన పుణ్య కార్యాల యొక్క ఫలాల్ని అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడే రావాలన్నమాట. ఈ విధంగా లేకపోతే ఇంకా నరకలోకానికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఆ వ్యక్తి పైకి కిందికి తిరుగుతున్నాడంట, స్వర్గానికి, నరకానికి, మర్త్యలోకానికి, 3 లోకాలు తిరుగుతూనే ఉన్నాడంట, భ్రమిస్తూనే ఉన్నాడు. బ్రహ్మాండ భ్రమితే కోణ భాగ్యవాన్ జీవ్, గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీచ్. మరి ఆ వ్యక్తికి భక్తి ఎలా లభిస్తుంది, ముక్తి ఎలా లభిస్తుంది, భగవద్ధామానికి తిరిగి ఎలా వెళ్ళగలడు, జీవితం ఎప్పుడు సార్థకమవుతుందంటే అలా భ్రమణ చేస్తూ ఒక వ్యక్తికి ఒకవేళ అదృష్టం ఉంటే, భాగ్యవంతుడైతే గురువు మరియు కృష్ణుడి యొక్క కృప వలన అతనికి భక్తి లత బీజము,
అతని హృదయంలో నాటపడుతుంది. తద్వారా మళ్ళీ ఆయన శ్రవణం కీర్తనం అన్నీ చేసుకొని మెల్లిగా ఆ బీజని నుంచి లత వచ్చి అది కృష్ణ భగవద్ధామానికి వెళ్ళగలదు. కానీ దానికి మనం ముందు ఏం చేయాలంటే తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్. నిజంగా అందుకని మనం నిజంగా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే మనం ఒక గురువుని, సద్గురువుని, ఎవరైతే ప్రామాణికమైన పరంపరలో వచ్చిన కృష్ణ భక్తులు అలాంటి గురువుని ఎన్నుకొని ఆయన దగ్గరికి వెళ్ళి శరణాగతం అవ్వాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదీక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో ఆ విధంగా గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకు సేవ చేసుకొని ఆ నమ్రతాపూర్వకంగా ఆయన ప్రశ్నలు అడిగితే, ఆయన మన సేవ ద్వారా సంతృప్తి చెందితే ఆయన మనకు సరైన జ్ఞానాన్ని అందించగలరు మనం అడిగిన ప్రశ్నలకి. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శబ్దే పరే చ నిష్ణాతం భ్రమణ్యుపాశమాశ్రయం. సో ఈ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైనా నిజంగా అసలైన ఆనందం పొందాలనుకుంటే ఆ వ్యక్తి ప్రామాణికమైన గురువు దగ్గరికి వెళ్ళి ఆయన శరణాగతులయ్యి ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలి. తద్వారా ఎవరు మరి అసలైన గురువు అంటే ఏ గురువు అయితే అన్ని శాస్త్రాలు సారం తెలిసినవాడు, సో అది ఇంకొకరికి చెప్పి వాళ్ళని ఒప్పించగలిగేవాడు, అలాంటి గురువుల దగ్గర శరణాగతులు అవ్వాలి మనం. అలాంటి గురువుల్ని మనం సంతుష్టిపరిస్తే అప్పుడు మనం భగవంతుడిని సంతుష్టిపరచగలము, భగవంతుడి యొక్క కృప మనకు లభిస్తుంది. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. సో 42వ శ్లోకం. తస్యేదముపగాయంతి ఆర్షభస్యేహ రాజర్షే మనసాపే మహాత్మనః నానువర్త్మార్హతి నృపో మక్షికేవ గరుత్మతః. ఈ విధంగా జడభరతుడు ఏదైతే రాజా రఘువునకు చెప్పాడో అవన్నీ శుకదేవ గోస్వామి ఇక్కడ పరీక్షిత మహారాజుకి వివరించాడు. ఓ పరీక్షిత, ఈ విధంగా జడభరతుడు చెప్పిన విధి విధానం అనుసరించడం గరుత్మంతుడు దేవుడు అనుసరించే మార్గం వంటిది. అంటే ఏంటంటే గరుత్మంతుడు ఒక సాధారణ పక్షి, ఈగ, దోమ కాదనమాట. ఆయన భగవంతుడి యొక్క వాహనం. అలాంటి మిగతా ఈగలు, దోమలు గరుత్మంతుడు ప్రయాణించే మార్గాన ప్రయాణించలేవు. అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎంతో పెద్ద పెద్ద నాయకులే కావచ్చు, గొప్ప గొప్ప రాజులే కావచ్చు, వాళ్ళు కూడా ఈ భక్తి మార్గాన్ని అనుసరించలేకపోయారు మానసికంగా కూడా, ఏదైతే ఇక్కడ జడభరతుడు చెప్పాడో అటువంటిది. సో అందుకే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా ఈజీ కాదు భక్తి మార్గానికి రావడం. ప్రతి ఒక్కరూ రాలేరు భక్తి మార్గానికి. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వెత్తి తత్వతః. సో భక్తి మార్గం అనేది నిశ్చితంగానే చాలా అరుదు. ఎవరో భాగ్యవంతులు, వేలల్లో ఒక వ్యక్తి ఈ ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గు చూపిస్తాడు. అందులోంచి ఎవరో ఒకరు అసలుగా భగవంతుని అర్థం చేసుకొని భక్తి మార్గాన్ని స్వీకరిస్తారు. సో ఇది చాలా కఠినము, నిజంగానే అరుదు, కానీ ఇది చాలా సహజంగా ఎంతో సరళంగా చేయొచ్చు. ఎప్పుడంటే ఒక వ్యక్తి ఒక మహాజనుణ్ణి, మహాభక్తుడిని అనుసరిస్తాడు. ఈ యొక్క యుగంలో మనకు శ్రీ చైతన్య మహాప్రభులు ఆ మార్గాన్ని మనకు సూచించారు. పతితాత్మలకు, పతిత జీవులకి ఈ మార్గాన్ని చాలా సునాయాసం చేసేసారు. మీరు ఏమీ కష్టపడిన అవసరం లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యతః. ఈ కలియుగంలో మీరు ఎంతో అరుదైన భక్తి, దుర్లభమైన భక్తిని ఎంతో సునాయాసంగా మీరు హరినామం జపించి పొందవచ్చు, భక్తి చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఆ విధంగా మనం చూస్తున్నాం ఈరోజు. అందుకనే ప్రభుపాల్ వారు అంటున్నారు, ఈరోజు మేము ఈ కృష్ణ భావనామృతం ఆందోళన ద్వారా, ఉద్యమం ద్వారా ఎంతోమంది అమెరికన్, యూరోపియన్, పాశ్చాత్య దేశాల్లో అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ కూడా ఈ యొక్క శాస్త్రాన్ని, సిద్ధాంతాన్ని స్వీకరించి భక్తి మార్గాన్ని అనుసరిస్తూ మంచి భక్తులుగా మారిపోతున్నారు. ఇదంతా చైతన్య మహాప్రభు యొక్క కృప. అందుకే ఆయన పరమ మహా వదన్యాయుల అవతారం అన్నమాట. భగవంతుడి యొక్క ఎంతో దుర్లభమైన భక్తిని, కృష్ణ ప్రేమను ఎంతో ఈజీగా పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ 43వ శ్లోకం.
యో దుష్టయాజాన్ ధారసుతాన్ సుహృద్ రాజ్యం హృది స్పృశ జహౌ యువైవ మలవత్ ఉత్తమ శ్లోకలాలస. ఇప్పుడు మహారాజు భరతుడి గురించి గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు? పరీక్షిత్ మహారాజుకి శుకదేవ గోస్వామి. మహారాజు భరతుడు ఆయన యవ్వన వయస్సులో ఉన్నప్పుడే భగవంతుడికి సేవ చేసుకోవడానికి, శుద్ధ భక్తి చేసుకోవడానికి, ఆ భగవంతుడికి సేవ చేసుకోవడానికి, సంపూర్ణంగా శరణాగతం అవ్వడానికి తన యొక్క అందమైన భార్యని, మంచి సంతానాన్ని, ఇంకా గొప్ప మిత్రుల్ని, ఇంకా పెద్ద పెద్ద రాజ్యాన్ని, ఎంతో పెద్ద రాజ్యాన్ని అన్నీ త్యాగం చేశారు. ఇవి మామూలుగా సాధారణంగా ఇంత పెద్ద రాజ్యము, భార్య, పిల్లలు, ధనము, సంపత్తి అంతా కూడా త్యాగం చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు, అంత ఈజీ కాదు, చాలా కష్టం. అయినా భరత మహారాజు ఎలా వీటిని త్యాగం చేసి వదిలేశాడంటే, ఎలాగైతే ఒక వ్యక్తి మలం త్యాగం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడో అలా. ఇది భరతుడి యొక్క గొప్పతనం. సో భరత మహారాజుగా ఉన్నప్పుడు మొదటి జీవితంలో ఆయన ఎంతో ఈజీగా వీటన్నిటిని త్యాగం చేసేసాడు. అది చాలా గొప్ప విషయం, అది నా సాధారణమైన విషయం కాదు, ఎవరు అలా సాధారణంగా చేయలేరని చెప్తున్నారు. సో అందుకనే మరి అయినా కానీ భరతుడు మళ్ళీ పతనమయ్యి మళ్ళీ 3 జన్మలు మొత్తానికి ఆయనకి పట్టాల్సి వచ్చింది తిరిగి భగవద్ధామానికి వెళ్ళడానికి. ఎందుకు? అందుకే మనం ఈ భరత మహారాజు, ఇంత గొప్ప భరత మహారాజుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం భక్తి మార్గంలో అనుసరించేటప్పుడు కృష్ణ భావనామృతంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న తప్పులు, పెద్ద పెద్ద తప్పులు, ఏం తప్పులు చేసినా దాని పరిణామం తీవ్రంగా ఉంటుంది. ఆ విషయాన్ని మనము ఈ భరత మహారాజు యొక్క జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి. సో అలాగనేసి భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను తప్పు చేస్తే మొత్తం లాస్ అయిపోతుందని నేను చేసుకున్న భక్తి, ఏదైనా అపరాధం అయిపోతే నేను మొత్తం లాస్ అయిపోతుందా భక్తి, మన పతనం అయిపోతే నేను చేసిందంతా వేస్ట్ అయిపోతుందా అంటే అవ్వదు, వేస్ట్. మనం చూస్తున్నాం, అది కూడా నేర్చుకోవచ్చు మనం భరత మహారాజు దగ్గర నుంచి. ఆయన ఒక తప్పు చేశాడు, దాని కారణంగా అతను కొంచెం అంతరాయం కలిగింది, కొంచెం భగవద్ధామానికి వెళ్ళడానికి డిలే అయింది, ఇంకో 2 జన్మలు ఎత్తాల్సి వచ్చింది కాబట్టి. కానీ అతను చేసుకున్న భక్తి ఎప్పుడు నశించిపోలేదు, అవునా? స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఎవరైనా సరే భక్తి మార్గాన్ని అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత అతను పూర్తి చేయలేకపోయినా కానీ నష్టమేం లేదు. అది మీకు తప్పకుండా మళ్ళీ వచ్చే జీవితంలో మళ్ళీ మిమ్మల్ని భక్తి మార్గానికి తీసుకురావడానికి మీకు అవకాశాన్ని ఇస్తుంది. అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, ఒక మంచి శ్లోకం ఉంది భాగవతంలో, ఎంత మీరు భక్తి చేసుకున్నా అది మీకు పర్మనెంట్ అనమాట, అసెట్. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్న పక్వో తపతే తతో యది యత్ర క్వవాభద్రమభూదముష్య కిం కో వార్తాప్తో భజతాం స్వధర్మతః. ఎలాగో అలాగా ఒక వ్యక్తి కృష్ణుడి పట్ల ఆకర్షితుడైపోయాడు. అలా ఆకర్షితుడైపోయిన వ్యక్తి అతను చేసుకున్న భక్తి, ఎంత భక్తి చేసుకున్నా సరే అది పర్మనెంట్ అనమాట, పర్మనెంట్ అసెట్. అతని అసలైన శాశ్వతమైన సంపద అతను చేసుకున్న భక్తి, కృష్ణుడి పట్ల ఆకర్షణతో. ఒకవేళ అతను అసత్సంగం ద్వారా కానీ, పరిపక్వత లేకపోయిన కారణంగా కానీ, ఏదో విధంగా ఏదో కారణంగా పతనమైపోయినప్పుడు కూడా అతను చేసుకున్న భక్తి, ఆ విలువైన సంపద మాత్రం అతను ఎప్పుడు కోల్పోడు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అజామిలుడిది ఒక ఉదాహరణ అయితే, ఈ భరత మహారాజుది ఒక ఉదాహరణ. అలా అజామిలుడి కథను మనం 6వ స్కందంలో చూసుకుంటామంట. సో ఇక్కడ భరత మహారాజు యొక్క కథను మనం చూసాము, అవునా? సో అందుకనే ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, అందుకని మనము ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి, చాలా ముఖ్యమైనది. అందుకే మనం అందరికీ కృష్ణ భక్తిని పంచాలి. ఈరోజు సంపూర్ణ విశ్వంలో కృష్ణుడి గురించి తెలుస్తుంది చాలామందికి, అంటే అది కృష్ణ భావనామృతం, ఇంకా కృష్ణ చైతన్య యొక్క ఉద్యమం ద్వారా, మన ఇస్కాన్ ద్వారా. సో అందుకనే మనము ఎలాగైనా సరే, ఎవరు ఏమన్నా సరే, మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి, మళ్ళీ దాని తర్వాత ప్రచారం చేయాలి. కొంతమంది దీన్ని క్రిటిసైజ్ కూడా చేస్తుంటారు మన మూమెంట్ని. హరే కృష్ణ వాళ్ళు ఇలా, హరే కృష్ణ వాళ్ళు అలా చేస్తున్నారు, అలా అనుకుంటేనే హరే కృష్ణ జపం చేస్తున్నారు, అదే మన సక్సెస్ అంటాం ప్రభుపాల్ వారు. సో ఏదో విధంగా జనాలు హరే కృష్ణ నామాన్ని జపం చేస్తున్నారు, వాళ్ళకి ఎంతో అంత లాభం వస్తుంది, అదనమాట. సో మీరు ఎంత చేసుకున్న భక్తి అది లాస్ అవ్వదు. మీరు ఇంకా భగవంతుడి పట్ల ఆకర్షితులై ఎంతో అనుకూలంగా భక్తి చేసుకుంటే చాలా ప్రగతి చేయవచ్చు అనమాట.
44వ శ్లోకం. యో దుష్ట్యజాన్ క్షితిసుతస్వజనార్థధారాన్ ప్రార్థ్యాం శ్రియం సురవరై సదయావలోకాం నైచ్చన్ృపస్తద్ ఉచితం మహతా మధుద్వేద్ సేవానురక్త మనసామభవోపి ఫల్గుః. శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, ఓ రాజా, భరత మహారాజు యొక్క కార్యాలు చాలా అద్భుతమైనవి. అతను ఏవైతే ఎవరు త్యాగం చేయలేరో వాటిని ఎంతో సరళంగా ఈజీగా త్యాగం చేసేసాడు. అతను రాజ్యాన్ని, భార్యను, పిల్లలను, పరివారాన్ని త్యాగం చేసేసాడు. అతను ఎలాంటి సంపద అతని దగ్గర ఉండేదంటే కొంతమంది దేవతలు కూడా ఈర్ష్యపడ్డారు ఆయన్ని చూసి. అటువంటి సంపదని, రాజ్యాన్ని త్యాగం చేసేసాడు. కాబట్టి తప్పకుండా అతను ఒక గొప్ప భక్తుడు, మహాభక్తుడు అయ్యే గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆ గొప్ప వ్యక్తిలో. సో ఆ విధంగా అతను అన్ని రకాల హీ కుడ్ రెనౌన్స్ ఎవ్రీథింగ్. ఎందుకు, ఎలా మొత్తం అన్ని త్యాగం ఎలా చేయగలడు, ఇవన్నీ ఎలా త్యాగం చేయగలడు ఒక వ్యక్తి? ఎందుకంటే అతను భగవంతుడి యొక్క సౌందర్యానికి, ఐశ్వర్యానికి, ఖ్యాతికి, జ్ఞానానికి, శక్తికి, వైరాగ్యానికి ఆకర్షితుడైపోయాడు. ఈ షడైశ్వర్యాల కలిగిన భగవంతుడికి అతను ఆకర్షితుడైపోయాడు. దీని కారణంగా అవన్నీ కూడా త్యాగం చేయగలిగాడు. కృష్ణుడు ఎంత ఆకర్షణీయుడు అంటే మనము ఆయన కోసం మిగతావన్నీ కూడా జీవితంలో త్యాగం చేయగలం. కానీ మనకు ఆ కృష్ణుడి పట్ల ఆకర్షణ కలిగితేనే మనకి సాధ్యం చేయడం. సో అలా ఆకర్షణ కలిగిన వాళ్ళకి కృష్ణుడి పట్ల ముక్తి అనేది కూడా చాలా చిన్నదనమాట. ముక్తిని కూడా లెక్క చేయరనమాట. ఏ వ్యక్తులైతే భగవంతుడి పట్ల భక్తి, ప్రేమపూర్వకమైన భక్తి కలిగి ఉంటుందో. సో 45వ శ్లోకం. యజ్ఞాయ ధర్మపతయే విధి నైపుణాయ యోగాయ సాంఖ్య శిరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ హరయే నమయిత్యుదారం హాస్యం మృగత్వమపి సముదాచహార. తర్వాత అతనికి జింక శరీరం లభించిన మహారాజు భరతుడు అతను భగవంతుడిని ఎప్పుడు మర్చిపోలేదు. అందుకని అతను జింక శరీరాన్ని వదిలేసిన అతను ఆ జింక శరీరం వదిలే సమయంలో, జింక శరీరంలో ఉన్నప్పుడు 2వ జన్మలో శరీరం వదిలే సమయంలో ఏమన్నాడంట, ఏముచ్చరించాడు? ఓ భగవంతుడా, ఈ ప్రార్థన చేసుకున్నాడు శరీరం వదిలే సమయంలో. ఓ భగవంతుడా, నువ్వు యజ్ఞపతివి, యజ్ఞ స్వరూపుడివి, నువ్వే అన్ని కార్యాలకు ఫలాల్ని ప్రసాదించేవాడివి, నువ్వే ఈ యొక్క ధర్మాన్ని రక్షించేవాడివి, అన్ని యోగీశ్వరుడివి, ఇంకా అంత జ్ఞానానికి స్వరూపుడివి, సో అంత సృష్టిని నియంత్రించేవాడివి, మరియు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మవి. నువ్వు ఎంతో సౌందర్యవంతుడివి, ఎంతో ఆకర్షణీయుడివి. నేను ఈ శరీరాన్ని వదిలేస్తున్నాను, నీకు ప్రణామాలు అర్పించుకుంటూ, ఇది కోరుకుంటూ నేను ఎప్పుడూ నీ యొక్క ప్రేమపూర్వకమైన సేవలో నియుక్తమై ఉండాలని ఇలా ప్రార్థన చేసుకుంటూ భరత మహారాజు తన శరీరాన్ని వదిలేశాడు. సో ఇక్కడ నెక్స్ట్ 46 శ్లోకంలో చెప్తున్నారు, ఇలా ఎవరైతే భక్తులు శ్రవణం, కీర్తనం ఈ రెండిటి పట్ల ఎవరికైతే ఆసక్తి ఉందో అలాంటి వాళ్ళు ఈ భరత మహారాజు యొక్క జీవిత చరిత్ర, ఆయన యొక్క లక్షణాలని చర్చించుకుంటారు, గుణగానం చేస్తారు. ఒకవేళ ఒక వ్యక్తి ఎంతో నమ్రతపూర్వకంగా ఈ యొక్క భరత మహారాజు యొక్క ఎంతో పవిత్రమైన చరిత్రను గనక శ్రవణం చేస్తే అతని యొక్క ఆయువు, ఐశ్వర్యం అన్నీ కూడా వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా అతను ఎంతో ఖ్యాతిని సంపాదించగలడు, స్వర్గలోక ప్రాప్తి కూడా లభిస్తుంది, ముక్తి కూడా లభిస్తుంది, భగవంతుడి బ్రహ్మజ్యోతుల విలీనమయ్యే ముక్తి కూడా లభిస్తుంది, సాయుజ్య ముక్తి. ఇంకా అతను ఏమి కోరుకుంటే అది అతను ఇలా శ్రవణం, కీర్తనం చేయడం ద్వారా భరత మహారాజు యొక్క కార్యకలాపాలని అతను పొందవచ్చు. ఈ విధంగా అతను అన్ని భౌతిక మరియు ఆధ్యాత్మిక కోరికలు తీర్చుకోవచ్చు. అతను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడగాల్సిన అవసరం లేదు. అతను కేవలం భరత మహారాజు యొక్క జీవిత చరిత్రని అర్థం చేసుకొని చదివి అతనికి కావాల్సినవన్నీ కూడా పొందవచ్చు జీవితంలో అంట. సో ఇది ఫలశ్రుతి. మీరు ఇన్ని రోజులు భరత మహారాజు యొక్క చరిత్ర విన్నందుకు దాని యొక్క ఫలశ్రుతి. మీకు ఆధ్యాత్మిక, భౌతిక అన్ని లాభాలు లభించేస్తాయంట. కోర్స్ మనం భక్తులము, మనం కోరుకునేది ఏంటంటే భగవంతుడి పట్ల భక్తి. సో అది లభించాలని కోరుకుంటాము.
సో అది కోరుతూ ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది ఇక్కడ. దీంతో భరతుడి యొక్క చరిత్ర కూడా ముగుస్తుంది. సో దీని నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాము ప్రభుపాదుల వారి యొక్క కృప ద్వారా. సో మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు, ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.